శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. వరఫలాల కార్యక్రమానికి స్వాగతం. 19 జనవరి 2025 నుండి 25 జనవరి 2025 వరకు ఈ యొక్క వారం ద్వాదశ రాశుల వారికి చంద్రమాను అనుసరించి గోచార రీత్యా ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఈ వారంలో మనం గమనించినట్టయితే ముందుగా గ్రహస్థితి రీత్యా వృషభంలో గురువు యొక్క సంచారం అనేది కొనసాగుతుంది. అదేవిధంగా రాహు వచ్చేటప్పటికి మీనంలో, కేతు వచ్చేటప్పటికి కన్యలో కొనసాగుతున్నాడు. బుధుడు రవి యొక్క కలయిక అనేది జరుగుతున్నది. అంటే మకరంలోకి సంచారం చేసినటువంటి రవితో పాటు బుధుడు మకరంలో కలవబోతున్నాడు. శుక్రుడు శని యొక్క సంచారం అనేది మనకు కుంభంలో కొనసాగుతున్నది. ఈ యొక్క వారంలో వచ్చేటప్పటికి అత్యంత ముఖ్యమైనటువంటి మార్పు, కుజుడు ఎవరైతే స్తంభన జరుగుతున్నదో ఆ కుజుడు వక్రత్వం పొంది తిరిగి మళ్ళీ తన యొక్క మార్పు అనేది మళ్ళీ మిథునంలోకి రాబోతున్నాడు అన్నమాట. జనరల్గా కుజుడు యొక్క వక్రత్వం అంటే బుధుడు జనరల్గా మారుతూ ఉంటాడు. ఇప్పుడు కుజుడు కూడా తిరిగి అదే రాశిలోకి ప్రవేశించడం అనేది మనం చూడొచ్చు ఈ యొక్క వారంలో. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజులు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అనేది చూద్దాం. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రీత్యా సానుకూలంగా ఉంటుంది. అనుకున్న విషయాన్ని నిర్మోహమాటంగా ఏ విషయాన్నైనా సరే చెప్పగలుగుతారు. ఏ విషయంలో అయినా సరే మనసులో దాచుకోకుండా చెప్పగలిగేటటువంటి మీ మనస్తత్వం కొన్ని విషయాల్లో మీకు కొన్ని కష్టాలను కూడా తీసుకురాగలుగుతుంది. అధికమైనటువంటి కోపాన్ని కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశి వారికి షష్టమంలోకి సంచారం చేయబోతున్నటువంటి కుజుడు పూర్తి యోగకారకుడు. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కోర్టు సంబంధితమైన వ్యవహారాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కోర్టు సంబంధితమైన వ్యవహారాలు, మధ్యవర్తి పంచాయతీలు, పోలీస్ పంచాయతీలు విషయాల్లో, భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో ఉన్నటువంటి పంచాయతీల్లో సానుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూలంగా ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తున్నది. ఫైనాన్షియల్గా రొటేషన్ అనేది సానుకూలంగా ఉంటుంది. వడ్డీ వ్యాపారస్తులకి సమయానికి రావాల్సినటువంటి డబ్బు రావటం వ్యాపారస్తులకి అదొక మంచి పరిణామంగా గోచరిస్తూ ఉన్నది. వీటితో పాటు రక్షణ రంగంలో ఉన్నటువంటి వారు, మిలిటరీ రంగంలో, పోలీస్ రంగంలో ఉన్నటువంటి వారు, క్రూడ్ అండ్ ఫార్మాస్యూటికల్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వాటితో పాటు ఎవరైతే ముఖ్యంగా ఈ యొక్క మ్యాథమెటిక్స్ స్కిల్స్ కోసం చదువుతున్నటువంటి విద్యార్థులు, 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ చదువుతున్నటువంటి విద్యార్థులు, ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి విద్యార్థులు బాగా రాణించగలుగుతారు. మంచి నైపుణ్యతను ప్రదర్శించగలుగుతారు. కుజుడు అత్యంత అనుకూలమైనటువంటి స్థానంలోకి రాగలుగుతున్నాడు 21వ తారీఖున. 21వ తారీఖు నుంచి మకర రాశి వారికి వ్యాపార రీత్యా కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలతో పాటు నూతన వ్యాపార ప్రయత్నాల్లో కానీ, చేస్తున్నటువంటి వ్యాపారంలో కానీ కొంచెం మంచి లాభాలని స్వీకరించడానికి కూడా అనుకూలమైనటువంటి గ్రహస్థితి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నది. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి భూ సంబంధితమైన విషయాల్లో కానీ, కోర్టు వ్యవహారాల్లో ఏవైతే చాలా రోజుల నుంచి నలిగిపోతున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, భూమి ఎవరికి అనుభవించకుండా ఉన్నటువంటి భూమి విషయంలో వాటిని ముందుకు జరపాలి అని చెప్పి ఆలోచిస్తారు. ఉన్నటువంటి స్థితిని ఇలాగే ఆపాల్సిన అవసరం ఏముంది, అది ఎవరో ఒకరు అనుభవించకుండా అది మధ్యలో వదిలేయటం కన్నా ఎవరన్నా ఒకరు అనుభవించడం అనేది ముఖ్యం అని చెప్పి నలుగురిని ఒప్పించి కూర్చోబెట్టి దాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దాని తగిన విధంగానే కొన్ని పరిణామాలు జరగటం అనేది ఒక మంచి స్థితిగా మీరు భావిస్తారు. ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి స్థితిలో కుజుడు మంచి యోగకారకమైనటువంటి ఫలితాలు 21వ తారీఖు నుంచి ఇవ్వగలుగుతాడు. 21వ తారీఖు ముందు విషయంలో వైవాహిక జీవితంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోండి. రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో కుజగ్రహ మంత్ర జపం చేయటం, హనుమాన్ చాలీసా పఠించడం అనేది ముఖ్యమైనటువంటి సూచన. పిల్లల యొక్క ఎదుగుదల అనేది ఆశాజనకంగా ఉంటుంది. కొత్త ఆపర్చునిటీస్ అనేది వాళ్ళు చేజిక్కించుకోవటం, వారి యొక్క ఎదుగుదల చూసి మీరు ఆనందం పొందడం అనేది జరుగుతుంది. మరి వాటితో పాటు ఈ రాశివారు కుజగ్రహ మంత్ర జపంతో పాటు మీరు ధరించాల్సింది సింధూరాన్ని ధరించండి. మరియు వాటితో పాటు వినాయకుడిని పూజించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు.